జై శ్రీరామ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఇక చూసారా ఫ్రెండ్స్, కుచ్చులు వేస్తున్న శారీకి. ఆ శారీ నాదే ఫ్రెండ్స్. నా బయట షాప్లో అడిగితే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ బట్టి కాస్ట్ అడుగుతున్నారు. కాస్ట్లేమో ఆకాశాన్ని అడుగుతున్నాయి. ఆ శారీ కాస్ట్కి వేరే బ్లౌజ్ వస్తుంది కదా అని చెప్పి నా శారీకి ఇంక నేనే కుచ్చులు ట్రై చేశాను, వస్తాయా రావా అని. బాగా వచ్చినాయి. ఆ శారీ నా ఓన్ శారీయే. ఏంగా వస్తాయి. అది వేసిన తర్వాత ఇంకా 4-5 శారీస్కి నేనే వేసుకున్నాను. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో చూసి నేనే రెడీ చేసుకున్నాను. అవుట్ఫిట్ అయితే బాగా వచ్చింది, సూపర్గా ఉంది. ఆ పూసలు నా దగ్గర ఇంతకుముందు ఒక బ్యాగ్ ఉండేది ఫ్రెండ్స్, హ్యాండ్కి తగిలించుకునేది, పూసలతో ఉన్న బ్యాగు. ఆ బ్యాగ్ పాడైపోతే పూసలన్నీ తీసి అలా జాగ్రత్త చేసుకున్నాను, దేనికన్నా యూజ్ అవుతాయి కదా అని. ఇప్పుడు అలా యూజ్ అయ్యాయి. ఆ పూసలకి అలా థ్రెడ్ ఎక్కించి ఒక్కొక్క లైన్కి 2 పూసలు, ఒక్కొక్క లైన్కి 3 పూసలు అలా ఎక్కించి మొత్తం 100 పూసలు ఎక్కించి ఒక బంచ్ లాగా చేశాను. ఇంకా ఎక్కువ ఎక్కించినా హెవీ వెయిట్ అయిపోతుంది అని అంతవరకే ఎక్కించాను. మన శారీకి మనమే కుచ్చులు వేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. ₹1 మిగిలిచ్చామన్న సంతోషం, మనమే ఓన్గా రెడీ చేసుకున్నామన్న సంతోషం, అంతేలేండి. ఎంతైనా మనం కష్టపడితే వచ్చిన హ్యాపీనెస్ వేరు కదా. ఆ శారీకి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ బయట షాప్లో తెచ్చుకున్నాను. అక్కడ చూసారా మోడల్గా ఉన్న రింగ్స్, అవి కూడా 2-3 మోడల్ తెచ్చుకున్నాను. మీలో ఎంతమంది యూట్యూబ్లో చూసి శారీ కుచ్చులు వేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతైనా మన చేతులతో మన శారీకి అలా ప్రిపేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎందుకు హ్యాపీ అనిపించిందంటే ఆ డబ్బులు మిగిల్చానన్న అందుకు హ్యాపీ అనిపించింది. అవి ఏవో ఒక అవసరానికి వస్తాయి కదా. ఇప్పుడు ఇది కూడా బిజినెస్ అయిపోయింది ఫ్రెండ్స్, కుచ్చులు వేసేది కూడా. మరి అంత కాస్ట్ పట్టు చీరలకైతే ఇంకా 1500 కూడా పే చేస్తున్నారు మిషన్కి. ఇప్పుడు ఆన్లైన్లో వాటిలో కూడా డైరెక్ట్గా లేసుల్లాగా, వర్క్ చేసిన లేసుల్లాగా కూడా వస్తున్నాయి. కానీ వాటికన్నా ఇవే నాకు ఎక్కువ నచ్చుతున్నాయి. నాకు 1 డే పట్టింది ఆ శారీకి మొత్తం కుచ్చులు వేసేసరికి. ఆ పూసలు ప్రిపేర్ చేసుకొని అవి అన్నీ థ్రెడ్స్ యూజ్ చేసుకొని. నా దగ్గర లావు సూది ఉంది కానీ అది హోల్ పట్టలేదు. అన్నీ నేను ఎక్కించిన థ్రెడ్స్ పట్టలేదు. అందుకని ఇక్కడ స్టార్టింగ్ ఎడ్జ్లో గమ్ము పూసి అలా చేశాను, అదేమో ఎక్కి చావలేదు. ఆ శారీ అయిపోయేసరికి నా ఏళ్ళు మొత్తం బాగా నొప్పులు వచ్చేసాయి. అది నెట్టి నేను కెమెరా మంచం మీద పెట్టి తీయడం వల్ల అంత దగ్గరగా వచ్చింది. నాకు తెలిసి అంత దగ్గరగా ఎవరు చూపించుండరు కుచ్చులు వేయడం. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసి అలా వెళ్ళిపోకుండా బాగుంటే బాగుందని, లేకపోతే లేదని ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బ్యాడ్గా అయితే కామెంట్ చేయొద్దు దయచేసి. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. 1 డే మొత్తం అలాగే కూర్చొని వర్క్ చేయడం అంటే చాలా ఇబ్బంది అయిన పని. మీలో ఎంతమంది మీ ఓన్గా శారీకి కుచ్చులు వేసుకుంటారు యూట్యూబ్ చెప్పండి ఫ్రెండ్స్.
నేను వేసిన కుచ్చులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను పడ్డ కష్టం ఆ కామెంట్స్ చూసైనా మర్చిపోతాను. బాగుందా ఫ్రెండ్స్? అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ మొత్తం ఫుల్ వీడియో తీయలేదు. ఎందుకు తీయలేదంటే నేను వేసిన కుచ్చులు ఎవరు చూస్తాలే, అవి ఎవరికి నచ్చుతీలే, అందరు ఓన్గా వేసుకుంటున్నారు కదా అని అందుకు తీయలేదు. కానీ వీడియో అంతా తీసిన తర్వాత ఎడిట్ చేసేటప్పుడు అనిపించింది, అరే శారీ కూడా మొత్తం తీసుంటే బాగుండేదని. ఈసారి ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఆ శారీ కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాలేండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.